అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'మిసెస్ పర్ఫెక్ట్' ఎపిసోడ్ నెంబర్ 25. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. ఏమైంది కార్తిక్ అని సైగ చేసి అడిగింది సమీర. ఏం లేదు, ఒక్క నిమిషం అంటూ పక్కకొచ్చి, అంత జరిగినా మా అక్కకి బుద్ధి రాలేదా బావా అని అంటాడు కార్తిక్. ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకు కార్తిక్. ఏది ఏమైనా మీ అమ్మగారు మనసు మార్చటం ఎవరి వల్ల కాదు. చివరికి మీ నాన్నగారి వల్ల కూడా అవ్వదు. కానీ మీ అక్క కాపురం నాశనం అయ్యేది మాత్రం అత్తమ్మ వల్లే. నా స్థానంలో మరొకరుంటే కుటుంబాన్ని పెద్దల వరకు తీసుకుని వెళ్తారు. కానీ నేను అలా చెయ్యను. మీరెలాంటి వాళ్ళో నాకు తెలుసు. మీ ముఖం చూసే మీ అక్కని ఏమీ అంటంలేదు. 11 సంవత్సరాల నుంచి ఈ టార్చర్ భరిస్తున్నాను. సహనం ఉంది కదా అని హద్దులు దాటకూడదు కదా. మా అమ్మ మంచిది కాబట్టి ఊరుకుంది. అదే మా అమ్మ స్థానంలో వేరే వాళ్ళుంటే ఏం చేసేవాళ్ళంటే కోడల్ని మాటలతో చిత్రవద చేస్తారు. నాకు తెలిసి నా సంసారం ఇప్పుడు పెద్దల వరకు వెళ్తుంది. చెప్పాల్సింది నీకు చెప్పాను. మాలో ఏమన్నా తప్పుంటే మీరే చెప్పండి అన్నాడు రవి. అదేంటి బావా అలా మాట్లాడతావు? నాకు తెలీదా నువ్వు అత్తమ్మ ఎలాంటి వాళ్ళో? నువ్వు మంచివాడివి కాబట్టి అలా మాట్లాడావు. లేదంటే కథ వేరేగా ఉండేది. ఈ విషయంలో నువ్వెంత దూరం వెళ్ళినా నేను మాట్లాడను బావా. ఎందుకంటే తప్పు మాది కాబట్టి. నువ్వేం చేయాలి అనుకుంటున్నావో చెయ్యి బావా అంటాడు కార్తిక్. సరే కార్తిక్, ఎలా ఉంది మా చెల్లి? బానే ఉంది బావా. సరే జాగ్రత్త, కేర్ఫుల్గా ఉండండి. కొత్త ప్లేస్ కదా, ఎవరిని గుడ్డిగా నమ్మకండి. సరే బావా అని రవితో అరగంట వరకు మాట్లాడి ఫోన్ కట్ చేసి తల పట్టుకున్నాడు కార్తిక్. ఏమైంది కార్తిక్? ఏం లేదు సమీరా అంటూ జరిగిన విషయమంతా చెప్పాడు. అంతా విన్న సమీరాకి మైండ్ పనిచేయలేదు. ఏంటండి వదిన అలా చేయటం ఏంటి? అయినా పిల్లనిచ్చాం కదా అని అలాంటి మాటలు ఎందుకండి మాట్లాడటం? అయినా అలాంటి అధికారం వాళ్ళ మీద మనం చూపించడం కరెక్ట్ కాదు. అన్నయ్య తప్పు చేసే మనిషి కాదు. పోనీ సరిగా చూసుకోడా అంటే వదినని ఎంత బాగా చూసుకుంటాడో మీకు తెలుసు. మీ అమ్మగారు ఇప్పుడు మామయ్యకి లేనిపోని మాటలు చెప్పి అగ్గిలో ఆజ్యం పోస్తుంది. ముందు మీరు మావయ్య గారికి ఫోన్ చేసి విషయం చెప్పండి. మావయ్య గారికి కూడా తెలియాలి కదా రెండు వైపులా మాటలు ఎలా వచ్చాయో అంటుంది సమీర. సరే అని నరేష్ గారికి ఫోన్ చేసి విషయం చెప్పాడు కార్తిక్. ఏంట్రా నువ్వనేది? అవునన్నా. సరేరా, ఇంటికి వెళ్ళాక నేను మాట్లాడతాను. బయటకు వచ్చాను, ఉంటాను. సరే నాన్న అని కార్తిక్ ఫోన్ కట్ చేయగానే నరేష్ గారు బాధగా ముందుకు నడుస్తూ, అసలు ఈ సుమిత్ర ఎందుకు ఇలా చేస్తుంది? కూతురు కాపురాన్ని ఏం చేస్తుందో ఏంటో అనుకుని ఇంటికొచ్చి కాళ్ళు కడుక్కొని లోపలికొచ్చారు. సోఫాలో కూర్చుని జ్యూస్ తాగుతుంది సునీత. తండ్రిని చూడగానే చేతిలో ఉన్న గ్లాస్ పక్కన పెట్టి నాన్న అంటూ బాధగా చూసింది. నువ్వెప్పుడు వచ్చావమ్మా? ఎలా ఉంది నీ ఆరోగ్యం? ఏమీ తెలియనట్టే అడిగారు సోఫాలో కూర్చొని. వచ్చి గంటపైనే అవుతుంది నాన్న అంటుంది సునీత. ఏమైంది మా అలా ఉన్నావు? నాన్న అసలు ఏం జరిగిందో తెలుసా అంటూ పాఠం మొదలు పెడుతుంటే, ఎందుకే మీ నాన్నకి చెప్తావు? చెప్పిన ఆయన ఏం చేస్తారు? నిన్ను చూసుకోవాల్సింది నేనే కదా అంటూ ముందుకొచ్చింది సుమిత్ర. మాట్లాడలేదు నరేష్ గారు. ఏంటండి మాట్లాడటం లేదు అంటుంది. నువ్వే కదా అంటున్నావు నేనేం చేస్తానని. నేను లేకుండానే నా కొడుకు కూతురు ఒక ఇంటి వాళ్ళయ్యారా? సూటిగా అడిగాడు. నేను అలా అనలేదు. అసలు సునీతని ఆ రవి ఏం చేశాడో తెలుసా? కోపంగా అంది సుమిత్ర. చేశాడు. రవి కాదు, అల్లుడు అను. తను మన ఇంటి అల్లుడు. ఎంత కోపమున్నా గౌరవం అనేది మర్చిపోకు. గౌరవం ఇచ్చి రవి బాబానో లేదంటే అల్లుడు గారనో పిలు, అర్థమైందా? తండ్రి మాటలకి ఆశ్చర్యంగా చూసింది సునీత. ఎందుకివ్వను? మర్యాద ఇస్తాను. రవిబాబు ఏం చేశాడో తెలుసా? పిల్లతో కాపురం చెయ్యను అంటున్నాడు అని 4 మాటలు ఎక్కువ వేసి కాస్త పొగ వేసి చెప్పింది. అంతా విన్న నరేష్ గారు ఏమీ మాట్లాడలేదు. చూడండి, కడుపుతో ఉన్న అమ్మాయిని ఇలానేనా చూసుకునేది అంటుంది. సుమిత్ర, ఏంటండి? ముందు నాకు కాస్త కాఫీ ఇవ్వు, తల పగిలిపోతుంది అన్నారు. తెస్తానండి అని కాఫీ తెచ్చిచ్చింది. కాస్త కాఫీ తాగని, నేను మాట్లాడతాను అని కాఫీ తాగి కప్పు పక్కన పెట్టి, సునీత, రవి నిన్నెప్పుడైనా కోపంగా చేసుకున్నాడా? లేదు నాన్న అంది. మీ అమ్మ మాటలు విని అక్కడ గొడవ పెట్టుకొని వచ్చావు, అవునా? అవును నాన్న, నాకంటే ఎక్కువ వాళ్ళమ్మే ముఖ్యం అంట. ఆ మాటకి నాకు కోపం వచ్చింది నాన్న, అందుకే వచ్చేశాను. భార్య బిడ్డ కావలిస్తే
తనే వస్తాడు, లేకపోతే లేదు అంది. ఒకవేళ రవి రాకపోతే నువ్వింకా ఇక్కడే ఉంటావా అంటాడు నరేష్. హా నాన్న, ఆయన మనకేం తక్కువ, డబ్బుకి లోటు లేదు, తిండికి లోటు లేదు, దర్జాగా నా పుట్టింట్లో కూర్చుని తినొచ్చు అంది. మీ అమ్మ మాటలు విని కట్టుకున్న భర్తను వదిలేసి వచ్చావంటే అక్కడ రవి నిన్ను కాదని వేరే అమ్మాయిని చేసుకుంటే ఏం చేస్తావు అని అడుగుతారు. ఎందుకు అలా చేస్తారండి? అలా చేస్తే నేనెందుకు ఊరుకుంటాను? ఆ అమ్మాయి జీవితం నాశనం చేస్తే ఊరుకునేది లేదు అంది సుమిత్ర. నువ్వు మధ్యలో మాట్లాడకు సుమిత్ర. నేనెందుకు మాట్లాడకూడదు అని ఎదిరించింది. ఓపిక నశించి నరేష్ గారు కోపంగా సుమిత్ర చెంపపై కొట్టారు. ఏమండి అంటుంది. చంపేస్తాను పిచ్చి పిచ్చి డ్రామాలాడావంటే. కార్తీక్ వేరే కాపురం పెట్టాడని ఇప్పుడు కూతుర్ని వేరే కాపురం పెట్టమంటున్నావా? ఆయన మాటల్లో ఎక్కడలేని గంభీరం చోటు చేసుకుంది. మీ అమ్మ కంటే బుద్ధి లేదు. నీ బుద్ధేమైందమ్మా? తల్లి మాటలు విని కట్టుకున్న వాడిని వదిలేసొచ్చింది కాకుండా సిగ్గు లేకుండా పుట్టింట్లో ఉంటానంటున్నావు. మతుండే మాట్లాడుతున్నావా? కోపంగా సునీతపై అరిచారు. నాన్నా అంటుంది. ఆపింక అంటూ సునీత చేతిని పట్టుకున్నారు. షాక్గా చూసింది సుమిత్ర. ఏంటండి, కడుపుతో ఉన్న అమ్మాయి మీద కోపడుతున్నారు అంటూ కంగారుగా ముందుకొచ్చింది. మధ్యలో నువ్వొచ్చావంటే నీ పళ్ళు రాలగొట్టి చేతిలో పెడతాను. కూతురు కాపరం నాశనం చేస్తుంది చాలు అంటూ సునీత వైపు చూసి, కట్టుకున్న మొగుడు తల్లిగా చూసుకుంటున్న అత్తగారిని కాదనొచ్చి పుట్టింట్లో ఉంటున్నావు. ఇది నీకు మంచిగా అనిపిస్తుందా? రేపు బిడ్డ పుడితే తండ్రిగా ఎవరిని చూపిస్తావు? నానమ్మ అంటే ఎవరిని చూపిస్తావు? నాన్న, నాకు మీరున్నారు కదా అంది. బుద్ధి లేని దానిలా మాట్లాడకు సునీత. మేం జీవితాంతం నీకు తోడుగా ఉంటామా? లేదంటే కట్టుకున్న వాడుంటాడా? మీ అమ్మ మాటలు విని ఇక్కడికొచ్చావు. రేపు డెలివరీ అయితే నిన్ను మీ అమ్మ చూస్తుందనుకున్నావా? కోపంగా అడిగారు. నా కూతుర్ని నేనెందుకు చూడనండి అని మధ్యలో కలగజేసుకుంది సుమిత్ర. నిజంగా చూసేదానివే అయితే సమీర కడుపులో బిడ్డని ఎందుకు చంపావు అంటాడు. ఏవండి అని కోపంగా అరిచింది. ఆపు, చేయాల్సిందంతా చేశావు. ఇటు కన్న కొడుకు బయటికి వెళ్ళిపోయేలా చేశావు. ఇటు కూతురు కాపురం కూల్చేశావు. నువ్వు చూస్తావా సునీతని? ఇంట్లో వంట చేయటానికి ఏడుస్తున్నావు. ఇంకా పుట్టే బిడ్డకి అమ్మాయికి చాకిరీ నువ్వు ఒక్కదానివే చేస్తావా అంటారు నరేష్ గారు. ఎందుకు చేయను? నా కూతురు కంటే నాకేదీ ఎక్కువ కాదు అంటుంది సుమిత్ర. అవునా అంటూ సునీత వైపు చూసి, కోడల్ని మాటలతో చంపేసింది. మీ అమ్మ బుద్ధి నీ బుద్ధి ఒక్కటే అని నాకు తెలుసు. కానీ ఒక్క మాట చెప్తున్నాను. కడుపుతో ఉన్న నిన్ను కంటికి రెప్పలా చూసుకుంది మీ అత్తగారు. ఎంతలా అంటే కనీసం నిన్ను మా దగ్గరికి పంపించలేదు. అంత గారాబంగా చూసుకుంది. కానీ మీ అమ్మ ఏం చేసింది? ఒక్కసారి వంట చేసుకుని వచ్చింది, అంతే కదా? కోడల్ని పట్టించుకోలేని మీ అమ్మ నిన్ను చూస్తుందన్న నమ్మకం నాకు లేదు. నీ బిడ్డైనా ప్రాణాలతో ఉండాలి అంటే నువ్వు మీ ఆయన దగ్గరికి వెళ్ళు, లేదంటే నీ ఇష్టం అంటారు నరేష్ గారు. కొడుకు దగ్గర నన్ను చెడ్డదాన్ని చేశారు. ఇప్పుడు కూతురు దగ్గర కూడా నన్ను చెడ్డదాన్ని చేస్తున్నారా అంటుంది సుమిత్ర. అవసరమైతే నీకు విడాకులిచ్చైనా నా కూతురు కొడుకుని చూసుకుంటాను. కానీ నీలాంటి ఒళ్ళు పంచరం బుద్ధి ఉంటే రేపు నా కొడుక్కి కూతురికి మధ్యన గొడవలొస్తాయి. దయచేసి నువ్వు నోరు మూసుకో. మధ్యలో మాట్లాడావంటే నువ్వు మీ పుట్టింటికి వెళ్ళిపోతావు. అందులో అయితే డౌట్ లేదు అంటాడు. బెదిరిస్తున్నారా నన్ను అంటుంది. బెదిరించే పని నాకు లేదు సుమిత్ర. ఇప్పటి వరకు నువ్వేం చేసినా నేనేమీ మాట్లాడలేదు. కారణం తెలుసుకుంటావని. కానీ చేస్తుంది తప్పు అని తెలిసి కూడా పదే పదే తప్పులు చేస్తున్నావంటే నీ మూర్ఖత్వంతో చేస్తున్నావని అర్థమవుతుంది. వరుసకి నీ తమ్ముడు కూతురైన గీతని కార్తీక్కిచ్చి చేద్దాం అనుకున్నావు. కానీ నువ్వు ఆశించినంత కట్నం వాళ్ళివ్వరు అని సమీరాని కోడలుగా చేసుకున్నావు. ఇష్టపడి చేసుకుని నువ్వు నీ కూతురు సమీరాని ఓర్చలేక ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించారు. ఇప్పుడు రవి వాళ్ళని పీక్కుని తింటున్నావు. మనిషివేనా నువ్వు? మామూలుగా రావటం లేదు నరేష్ గారి మాట. ఆయన మాటల్లోనే తెలుస్తుంది ఎంత కోపంగా ఉన్నారు. సునీత, నాన్న చూడు, పురిటికి నేను ఇంటికి తీసుకుని వస్తాను. అప్పటి వరకు నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు, మీ ఆయన దగ్గర. ముందు వెళ్ళి బ్యాగ్ తెచ్చుకో అన్నారు. నాన్న, నేను ఇంట్లో ఉండటం మీకు ఇష్టం లేదా? అక్కడ రవి నాకు విలువివ్వటం లేదు నాన్న. అలాంటప్పుడు నేనెందుకు వెళ్తాను? పిచ్చి వాగుడు కట్టిపెట్టు. ఏంటి, మీ అమ్మ మాటలు విని డ్రామాలు ఆడుతున్నావా? డ్రామాలు? రేపు మీ అత్తగారు పెద్దల్లో పెడితే అక్కడ ఏమని సమాధానం చెప్తావు? నీ మొగుడు తాగబోతుడనా, లేదా తిరిగిపోతానా? నీ అత్తగారు చెడ్డదనా? నువ్వు పుట్టింటికి వచ్చావని
పెద్దలు అడగటం కాదు, నలుగురిలో పెట్టి దుమ్ము దులుపుతారు. అప్పుడు నీతో పాటు మేము చివర్లు తినాలి. ఒక ఇంటికెళ్ళావంటే పుట్టింటి గౌరవం నిలబెట్టాలి కానీ, పుట్టింటి గౌరవాన్ని వీధుల పాలు చేయకూడదమ్మా. నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదని నీకు తెలుసు. కాబట్టే నా మాటలకి నువ్వు భయపడుతున్నావు. ముందు బ్యాగ్ తెచ్చుకో. రవి దగ్గరికి తీసుకుని వెళ్తాను అన్నారు. మాట్లాడలేదు సునీత. తండ్రి మీద కోపంతో బ్యాగ్ తీసుకునొచ్చి, పదండి నాన్న వెళ్దాం అంది. నా మీద కోపం పక్కన పెట్టి ఇప్పుడైనా చక్కగా సంసారం చేసుకో. పద అని సునీతని అత్తింటికి తీసుకొని వెళ్దామని బయటికి వచ్చారు. అప్పటికే ఊరు పెద్దలు నలుగురు రావటంతో నరేష్ గారు ఆశ్చర్యంగా చూశారు. పెద్దలొస్తున్నారేంటి? నేనే రమ్మన్నాను నాన్న. ఎందుకు? రవి అంటూ సునీత ఏదో మాట్లాడే లోపే నరేష్ గారు ఉరిమురిమి చూశారు కూతురు వైపు. లోపలికి వెళ్ళింది సునీత. రండి బాబాయ్ కూర్చోండి అని కుర్చీలు వేశాడు. ఎలా ఉన్నావు నరేష్ అంటూ పెద్దలు మాట కలిపారు. సుమిత్ర వాళ్ళకి కాఫీ ఇచ్చి నరేష్ పక్కనే నిలబడింది. గొడవేం లేదు, చిన్న చిన్న తగాదాలు. ఏదన్నా పెద్ద గొడవైతే నేనే పిలుస్తాను బాబాయ్. ఆ అమ్మాయి తొందరపడి మీకు ఫోన్ చేసిందని సర్ది చెప్పి పెద్దల్ని పంపించగానే నరేష్ గారు కోపంగా సుమిత్ర వైపు చూసి, వాళ్ళని పిలిచింది నువ్వే కదా అంటాడు. సుమిత్ర ఏం మాట్లాడలేదు. నువ్వు తలదించుకుంటేనే అర్థమవుతుంది. ఇలాంటి పనులు చేసి పరువు తీయకు సుమిత్ర అని సునీతని పిలిచి మంగాదేవింటికి బయలుదేరారు. వాకిట్లో ఉన్న మంచంపై కూర్చుని ఉన్నారు రవి, మంగాదేవి. సునీత నరేష్లను చూడగానే మంగాదేవి మనసులో ఆనందం పడినా, ఎక్కడైతే గొడవ జరుగుతుందని ఆలోచనలో పడి ఒక నిర్ణయానికొచ్చి, కూర్చోండి నరేష్ గారు అని కుర్చీ వేసింది. సునీత కోపంగా చూసింది రవి వైపు. రవి అసలు సునీత ముఖమే చూడలేదు. అక్క, జరిగిందంతా తెలిసింది. మా ఆవిడ చేసిన పనికి నేను సారీ చెప్తున్నాను. దయచేసి క్షమించండక్క అంటాడు నరేష్. ఇలా ఎన్నిసార్లు కోప్పడి తనకి నచ్చజెప్పుతారు తమ్ముడు? సూటిగా అడిగింది మాంగాదేవి. మాట్లాడలేదు నరేష్. మేము నీ కూతురికి ఏం తక్కువ చేశామో అడగండి. పెద్దల్లో పెట్టి మమ్మల్ని చీ అనిపించండి. ఏ తప్పు లేకుండానే పెద్ద గొడవ చేశారు తల్లి కూతుర్లిద్దరు. ఎందుకిలా చేస్తున్నారో నాకర్థం కావటం లేదు. అసలు సునీత ఎందుకు వేరే కాపురం పెడతానంటుందో అడగండి అని తగ్గలేదు మంగాదేవి. నరేష్ గారు చైర్లో కూర్చోవటం, సునీత బ్యాగ్ పట్టుకొని ఉండటం చూసి వీధిలో ఉన్న నలుగురు మధ్యాహ్నం గొడవ అయి ఉంటుందని వచ్చారు. ఏంటి మంగాదేవి, నీ కోడలు పెద్దల వరకు వెళ్ళిందా ఏంటి అని అడిగారు ఎదురుంటి పెద్ద ఆయన. పెద్ద మనుషులొచ్చేసరికి నరేష్ గారు తలదించుకున్నారు. నరేష్ గారు తలదించుకునేసరికి రవికి బాధ కలిగింది. అలా అని వచ్చిన పెద్ద మనుషుల్ని వెళ్ళిపోమ్మని ముఖం మీద చెప్పలేడు. ఎందుకంటే అందరూ కావలసిన వాళ్ళే. ఏమీ చేయలేక సునీత వైపు కోపంగా చూశాడు. తనకేమీ పట్టనట్టు ఏటో చూస్తుంది సునీత. ఇదసలు మనిషేనా? కనీసం కడుపుతో ఉన్నానన్న జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తుంది. కన్న తండ్రి నలుగురిలో తలదించుకునే పరిస్థితి వచ్చిందన్న బాధ కూడా లేదు దీనికి. అసలేం చేయాలి అనుకున్నాడు. పెద్దలొచ్చేసరికి సునీతకి భయం వేసింది. దిక్కులు చూస్తూనే సుమిత్రకి మెసేజ్ చేసి ఫోన్ చేత్తో అలానే పట్టుకుంది. ఇంట్లో ఫోన్ చూసుకుంటున్న సుమిత్ర కూతురు పెట్టిన మెసేజ్ చూడగానే ఆగమేఘాల మీద మంగాదేవింటికి చేరుకుంది. ఏంటి మంగాదేవి, నన్ను నా మొగుల్ని పెద్దల్లో పెట్టించావా? గేటు తీస్తూనే గొంతు అందుకుంది సుమిత్ర. భార్య మాటకి షాక్గా చూశాడు నరేష్. నువ్వెందుకు వచ్చావు సుమిత్ర అంటాడు. నాకు తెలుసండి మీ అక్క బుద్ధి. గొడవ అయిందనే కదా పెద్దల్లో పెట్టించింది. చెప్పండి ఏం చెప్తారో అని కూతురు దగ్గర నిలబడింది. రవి ఊరిమురుము చూశాడు సునీత వైపు. సునీతకి ఎక్కలేని కంగారొచ్చింది. రాగానే నోరు పారేసుకోకు సుమిత్ర. నేనేమీ గొడవని పెద్దల వరకు తీసుకువెళ్ళలేదు. నువ్వు నీ కూతురు చేసిన రచ్చ చుట్టుపక్కల వాళ్ళు ఆలకించి ఇప్పుడొచ్చారు. ఏ అన్నయ్య, నేను మిమ్మల్ని పిలిచానా అని అడిగింది మంగాదేవి. లేదు, మా మంగాదేవి మమ్మల్నేమీ పిలవలేదు. మీ అమ్మాయి మధ్యాహ్నం బ్యాగ్ పట్టుకొని కోపంగా తీసుకుని వెళ్లారు. ఇప్పుడేమో మీ ఆయన తీసుకుని వచ్చారు. ఊరేమీ గొడ్డైపోలేదు కదా వదిలేయటానికి. చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. రవి ఎలాంటివాడో ఏంటో మాకంటే ఎక్కువ మీకు తెలుసు. విషయం ఏంటని తెలుసుకోవటానికి వచ్చాము. తెలుసుకునే హక్కు, అధికారం మాకున్నాయి. రవి మాకేం పరాయివాడు కాదు, దగ్గర బంధువు అని అన్నారు వచ్చిన పెద్ద ఆయన. మీరందరూ ఒక్కటైపోయారని నాకు అర్థం అవుతుంది. ఈ రవికి మా అమ్మాయి అంటే ఇష్టం లేదు అంది సుమిత్ర. ఏంటి, ఇష్టం లేదా? ఆశ్చర్యంగా రవిని అడిగారు పెద్దలు. అలా అని నేను అనలేదు మావయ్య. కావాలంటే సునీత ఇక్కడుంది కదా, తనని అడగండి అన్నాడు రవి. చెప్పు సునీత,
రవి నువ్వంటే ఇష్టం లేదన్నాడా? లేదండి. మరెందుకు మీ మధ్యన గొడవొచ్చింది? అది అంటూ సునీత రవి కేసి చూసింది. అలా నేలసుంచులా ఎంతసేపు నాంచుతావు? నేను చెప్తానన్నయ్య అని ముందుకొచ్చి జరిగిన విషయమంతా చెప్పింది మంగాదేవి. అంతా విన్న సుమిత్ర కోపంగా ముందుకొచ్చి, తప్పంతా మాదన్నట్టు చెప్తావేంటి? నువ్వు నీ కొడుకేమన్నా సైలెంట్‌గా ఉన్నారా? అంటూ ముందుకొచ్చింది సుమిత్ర. ఆగమ్మా ఆగు. అసలు నువ్వు కూతురికి చెప్పాల్సిన మాటలేనా అవి? వేరే కాపురం పెడతారో లేదంటే కలిసుంటారో అది వాళ్ళిష్టం. పిల్లనిచ్చాం, వచ్చామా, చూసామా, వెళ్ళామా అన్నట్టుండాలి. కానీ వాళ్ళ సంసార విషయంలో నువ్వు కలగజేసుకోకూడదు అన్నారు పెద్దలు. సుమిత్ర కోపంగా రవి వైపు చూసింది. ఏంటి రవి, నువ్వన్నమాట చెప్పు. మీ అమ్మే ముఖ్యమన్నావు కదా, అంటే నా కూతురున్నా లేనట్టే కదా అంటుంది సుమిత్ర. అవును అన్నాడు. ఎందుకనలేదు? ఆ మాట ఎందుకన్నాడో కారణం కూడా చెప్పనా? నీకు మీ అమ్మ కావాలా లేదంటే నేను కావాలా అని కండిషన్ పెట్టారు కదా మీ తల్లి కూతుర్లిద్దరూ. అందుకే నా కొడుకు నేనే ముఖ్యమన్నాడు అని చెప్తుంది మంగాదేవి. కొడుకుని కోడల్ని వదులుకొని నువ్వింట్లో దర్జాగా ఉన్నట్టు నేనుండలేను. నాకు నా కొడుకు కోడలు ముఖ్యం. అవసరమైతే నేను ఇల్లు వదిలి మా పుట్టింటికి వెళ్ళిపోతాను. కానీ నా కొడుకు కోడలు సంతోషంగా ఉండటమే నాకు కావాలి అంది మంగాదేవి. ఏంటి చెల్లమ్మా ఆ మాటలు? నువ్వు కోడల్ని ఎలా చూసుకుంటావో మాకు తెలీదా? అయినా రవి చూడనంటే నువ్వు బాధపడాలి కానీ నీ కోడలు మాటలు పట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోతానంటావు? ఏంటి, నీకు మాత్రం ముందు వెనక ఎవరున్నారు? కట్టుకున్నవాడు మంచాన పడ్డాడు. ఇంకా రవినే కదా నీ ప్రపంచం. నువ్వలాంటి నిర్ణయాలేమీ తీసుకోకు అన్నారు పెద్దలు. క్షమించండి మావయ్య, బాబాయ్, మధ్యలో వచ్చి మాట్లాడుతున్నానని ఏమీ అనుకోకండి. నన్ను పెంచి పెద్ద చేసిన మా అమ్మని చచ్చినా వదులుకోను. తనని నేను నా బిడ్డలానే చూసుకుంటాను. ఇంకా మా ఆవిడ మనసు మార్చుకుని బుద్ధిగా కాపురం చేస్తానంటే నేను ఆనందపడతాను. కానీ తప్పుడు మాటలు విని ఇంట్లో గొడవలు పెట్టాలని చూస్తే మాత్రం నేను మిమ్మల్ని తీసుకుని కోర్టుకు వెళ్తాను డైవర్స్ కోసం అని రవి అనగానే సునీత షాక్ అయింది. ఇన్ని రోజులు నేనేమీ మాట్లాడలేదు, కానీ ఇప్పుడు మాట్లాడుతున్నాను. మా ఇంట్లో పద్ధతులు మా అమ్మ అన్నా తనకి నచ్చదు. ఇంట్లో పనిచేయటానికి తనకి వండి పెట్టడానికి మా అమ్మ కావాలి. కానీ మిగిలిన వాటికి మా అమ్మ అవసరం లేదు. వాళ్ళమ్మ ఎలా చెప్తే ఇక్కడ అలా నడుచుకుంటుంది. అలా అయితే నాకు కుదరదు. భార్యగా తనని బాధ్యతగా ఇంటిని చూసుకునే ఉద్దేశం ఉంటేనే మా ఇంట్లోకి అడుగు పెట్టమనండి. లేదంటే మాత్రం తను వచ్చిన దారిన వెనక్కి పోవచ్చు అని ఉన్నమాట ముఖం మీద చెప్పాడు రవి. ఏమమ్మా, నీకసలు బుద్ధుందా? కూతురు జీవితాన్ని చేతులారా నాశనం చేయాలని కంకణం కట్టుకున్నావా? వాళ్ళింకా మంచివాళ్ళు కాబట్టి నువ్వు నీ కూతురు ఏం చేసినా మాట్లాడటం లేదు. ఎదుటి వాళ్ళ మంచితనాన్ని చేతకానితనంగా తీసుకుంటే మనకే ప్రమాదం. అయినా మీ అమ్మకంటే బుద్ధి లేదు. మరి నీ బుద్ధి ఏమైంది సునీత? రవికి ఇల్లు లేదనా? లేదంటే ఆస్తిపాస్తులు లేవనా వేరే కాపురం అంటున్నావు? చెప్పు, నీకు మీ ఆయన కావాలా లేదంటే మీ అమ్మ కావాలా అని పెద్దలు అడిగారు. సునీత తండ్రి వైపు చూసింది. నరేష్ గారు కూతురు వైపు ఆశగా చూశారు. నాకు మా ఆయనే కావాలి అంది. తీరా కాపురానికొచ్చాక వేరే కాపురం మా అమ్మ అలా చేయమంది అంటే అప్పుడు రవి నీకు విడాకులిస్తాడు. అర్థమైందా? అర్థమైందండి అని తలదించుకుంది. ఎందుకో సునీతకి సిగ్గుగా అనిపించింది. సుమిత్ర మాత్రం మంగాదేవి గారి మీద చూపులతోనే కారాలు మిరియాలు నూరుతుంది. క్షమించు రవి, ఇకపై తను ఇలాంటి గొడవలు పెడితే నువ్వు చెయ్యాలి అనుకున్నదే చెయ్యి, వస్తాను అని నరేష్ గారు సుమిత్ర చేతిని పట్టుకుని కోపంగా ఇంటికి వెళ్లారు. ఎందుకో భయం వేసింది సుమిత్రకి. నరేష్ గారు ఎందుకంత కోపంగా ఉన్నారో తెలియక భయంగానే లోపలికి అడుగుపెట్టింది. సైలెంట్గా తన రూమ్కి వెళ్లారు నరేష్ గారు. ఈయనకేమైంది, సైలెంట్గా రూమ్కి వెళ్ళిపోయారు అనుకుని తన గదికి వచ్చింది సుమిత్ర. బెడ్ మీద కూర్చొని సైలెంట్గా ఉన్నారు నరేష్ గారు. "హ్మ్, ఏంటండి, అక్కడ మీరు ఒక్క మాటైనా మాట్లాడలేదు? మన వైపు ఉన్న కూతుర్ని మనం వెనకేసుకొని రావాలి కదా" అంది నరేష్ గారిని పక్కన కూర్చొని. ఆయన ఏమీ మాట్లాడలేదు. ఏంటండి ఏమీ మాట్లాడటం లేదు? ఏం లేదు సుమిత్ర అని సుమిత్ర బట్టలన్నీ బ్యాగ్లో సర్ది ఆమె చేతికిచ్చి, నా ఇంట్లో ఉండే అర్హత నీకు లేదు, వెళ్ళిపో మీ అమ్మగారింటికి అంటాడు. ఆ మాటకి కరెంట్ షాక్ కొట్టినట్టయింది సుమిత్రకి. ఏంటండి అంటూ భయంగా బెడ్ దిగింది. లాగిపెట్టి 2 చెంపలు వాయించి, ఛీ, ఈ రోజున నువ్వు నీ కూతురు అల్లుడు ముందు నన్ను తలదించుకునేలా చేశారు. ఇన్ని రోజులు నువ్వేం చేసినా మాట్లాడలేదు. కానీ ఇంకా నా వల్ల కాదు సుమిత్ర, ప్లీజ్ వెళ్ళు అంటూ గట్టిగా అరిచారు. సుమిత్ర భయంతో బిగుసుకుపోయింది. నీలాంటి ఆడదాన్ని నేనెక్కడా చూడలేదు.
కొడుకుని చూసుకోవు, కూతుర్ని ముద్దు చేస్తావు. ఇదేనా నీ తల్లి మనసు? ఓర్చుకునే ఓపిక నాకు అస్సలు లేదు. దయచేయి. నా ఇంట్లో ఉండే అర్హత నీకు లేదు అని ముఖం మీదే చెప్పారు నరేష్. రోషం పొడుచుకొచ్చింది సుమిత్రకి. నిజంగానే నన్ను వదిలేద్దామనుకుంటున్నారా అంటుంది. అవును, మీ అమ్మతో చెప్పుకుంటావో లేదంటే స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకుంటావో నీ ఇష్టం. కానీ నువ్వు మాత్రం నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని సుమిత్ర చేతిని పట్టుకుని బయటికి నెట్టి తలుపు వేశారు. ఏడ్చింది సుమిత్ర. చూస్తాను ఎన్ని రోజులు పంతంగా ఉంటారో చూస్తాను, నాకెవరు లేరనుకుంటున్నారా అనుకుని పుట్టింటికి బయలుదేరింది. ఆ తర్వాత కట్ చేస్తే ఫ్రెష్ అయ్యి సోఫాలో కూర్చున్నాడు కార్తిక్. కాఫీ కప్ పట్టుకొని వచ్చింది సమీర. గుడ్ మార్నింగ్ కార్తిక్. గుడ్ మార్నింగ్ సమీర అని కాఫీ కప్ తీసుకున్నాడు. ఏంటి పొద్దున్నే ఏదో ఆలోచిస్తున్నారు? ఏం లేదు, నిన్న పెద్దల వరకు గొడవ వెళ్ళింది. నాన్న ఫోన్ చేసి విషయమంతా చెప్పారు అని నిన్న జరిగిన గొడవంతా సమీరకి చెప్పాడు. ఏంటండి అక్కడ మావయ్య గారి పరువు ఏమైనట్టు? వదినెందుకు అంత మొండిగా ఉండటం? ఏం చేస్తాం, ఏదోలా సద్దుమణిగింది. అమ్మ ఇంట్లో లేదు అని నరేష్ చేసిన పని చెప్పగానే సమీరాకి నోటి మాట రాలేదు. ఏంటండి ఈ వయసులో వాళ్ళిద్దరూ గొడవలు పడటం ఎందుకు అంటుంది. అమ్మకి బుద్ధి రావాలంటే నాన్న చేసిన పని కరెక్ట్. అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి ఉంటుంది కదా, నాకు తెలిసి బాగా గడ్డి పెడుతుంది అంటాడు కార్తిక్. ఏంటో అత్తమ్మ. కాఫీ తాగండి ముందు, లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తాను అంటుంది. వాతావరణం కూల్గా ఉంది కదా, కాస్త బిర్యానీ చేయవే, నీ చేత్తో బిర్యానీ తినాలనుంది అన్నాడు కార్తిక్. నవ్వింది సమీర. సరే అండి చేస్తాను అని కిచెన్ రూమ్కి వెళ్ళి ఫ్రిడ్జ్లో ఉన్న చికెన్ తీసుకొని మసాలా అవన్నీ సిద్ధం చేసే పనిలో పడింది. కార్తిక్ కాఫీ తాగి కప్పు పక్కన పెట్టి ఆఫీస్కి కాల్ చేసి 10 నిమిషాలు మాట్లాడి ఫోన్ కట్ చేసి కిచెన్ రూమ్కి వచ్చాడు. కర్రీ వండుతుంది సమీర. కర్రీ ఎందుకు? దమ్ బిర్యానీ వండేస్తే సరిపోయేది కదా. పర్వాలేదు, బిర్యానీ ఒక్కటే ఏం తింటారు, అందుకే కర్రీ వండుతున్నాను. మీ బాస్తో మాట్లాడాను, రేపు నీ సర్టిఫికెట్స్ అవన్నీ తెచ్చుకో అంటాడు. ఏంటి? నమ్మలేనట్టు ఆశ్చర్యంగా చూసింది. అవును, రేపు నీతో పాటు నేను వస్తాను. ఈ టైంలో నిన్ను ఒంటరిగా ఎక్కడికి పంపించలేను అన్నాడు ముందుకు వస్తూ. అంటే ఇకపై నేను మీతో పాటు ఆఫీస్కి వస్తానా అంటుంది. అవును అంటూ వెనక నుంచి సమీరాని టైట్గా హత్తుకొని మెడ దగ్గర తలా నుంచి ఆమె చేతిని పట్టుకుని కర్రీ కలుపుతూ, నువ్వొక్కదానివే ఇంట్లో ఉన్నా ఏం ఆలోచిస్తావో నాకు తెలుసు. నాతో పాటు ఆఫీస్కి రావాలి, నాతో కలిసి భోజనం చేయాలి, నేను చెప్పిన వర్క్ పర్ఫెక్ట్గా చేయాలి, ఇంకా నాతో పాటు కలిసి ఇంటికి రావాలి, ఏమంటావు అన్నాడు. ఏదో తెలియని ఆనందం సమీరాకి. కార్తిక్ వైపుకు తిరిగి అతని పెదవుల్ని అందుకుంది. తనలో తానే నవ్వుకుని ఆమెని ముద్దాడి చిన్నగా ఆమె పెదవుల్ని వదులుతూ, ఎక్కువ ఎమోషన్ అవ్వకే, అసలే దూరంగా ఉన్నాను, కంట్రోల్ చేసుకోలేను, నువ్వు ఇలా ముద్దు పెడితే మైండ్ డిస్టర్బ్ అవుతుంది అన్నాడు కార్తిక్. సిగ్గుపడింది సమీర. ముద్దు పెట్టావెందుకు అంటాడు. పెట్టాలని అనిపించింది పెట్టాను అంది అతని మెడ చుట్టూ చేతులు వేసి. దీన్నే అంటారు ప్రేమ అని. సరే, ఆఫీస్కి టైం అవుతుంది, రెడీ అవుతాను. సరే అండి, ఎందుకైనా మంచిది ఒకసారి మావయ్య దగ్గరికి వెళ్ళండి, ఆయన ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో తెలియదు కదా అంది. వెళ్తాను సమీరా, టైం 7 కదా అయింది. నాన్న దగ్గరికి వెళ్ళి అటు ఆఫీస్కి వెళ్తాను. సరే అని కార్తిక్కి లంచ్ బాక్స్ సిద్ధం చేసి నరేష్ గారికి కూడా బాక్స్ పెట్టి మజ్జిగ చేసి 2 బాటిల్స్లో వేసి బ్యాగ్లో పెట్టింది. కార్తిక్ రావడంతో లంచ్ బ్యాగ్ చేతికిచ్చి, మావయ్య గారికి కూడా భోజనం పెట్టాను, ఆయనకి అక్కడ వండి పెట్టేవాళ్ళు ఎవరూ లేరు కదా, సాయంత్రం వచ్చేటప్పుడు మావయ్యని ఇంటికి తీసుకుని వచ్చేయండి. ఒంటరిగా ఆయన ఎలా ఉంటారు, మనమే కదా చూసుకోవాల్సింది అంటుంది సమీర. సమీర మాటకి మనసులోనే మెచ్చుకున్నాడు కార్తిక్. ఏంటండి మాట్లాడరు అంటుంది. ఎలా వదిలేస్తాను నాన్నని, అక్క ఎలానో చూడదు, బావ దగ్గర విలువ గౌరవం పోగొట్టుకుంది. నాకు తెలిసి తనని డెలివరీ అయ్యే వరకు అక్క బావ దగ్గరే ఉంటుంది. అందుకే నాన్నని తీసుకుని వస్తాను. అమ్మా నాన్న మధ్యన గొడవలు సద్దుమనిగాక అప్పుడు వెళ్తారు. నువ్వు ఒక్కదానివే ఉన్నావు కదా, నాన్న నీకు తోడుగా ఉంటారు. సరే, జాగ్రత్త. సరే అండి అని కార్తిక్ని హత్తుకొని నుదుటన ముద్దు పెట్టింది. వదల్లేక ఆమెను వదిలి వెళ్ళాడు కార్తిక్. కార్తిక్ వెళ్ళగానే సమీర రూమ్కొచ్చి కూర్చుంది. ఏదో తెలియని బాధ తనని చుట్టేసింది. కడుపు మీద చేయి వేసుకుని కంట్లో నుంచి ఉబికి వస్తున్న కన్నిటిని ఆపుకుని తనలో తానే బాధపడింది. ఆ తర్వాత కట్ చేస్తే పొద్దున్నే తలుపులు కొట్టే శబ్దం రావటంతో
మత్తుగా కళ్ళు తెరిచి పైకి లేచింది దేవిగారు. తలుపు చప్పుడు ఎక్కువయ్యేసరికి ముఖం కడుక్కుంది. పూజ గది వైపు చూసి మనసులో దేవునికి దండం పెట్టుకుని తలుపు తీసింది. ఎదురుగా సుమిత్ర. సుమిత్ర ఆశ్చర్యంగా చూసింది కూతురు వైపు. ఏంటమ్మా, ఎంత కొట్టినా తలుపు తీయవు, ఇప్పుడే లేచావా అని తల్లిని తోసుకుంటూ లోపలికొచ్చి కూర్చుంది. పొద్దున్నే కూతురు బ్యాగ్ పట్టుకొని ఇంటికి వచ్చేసరికి దేవిగారు ఆలోచనలో పడ్డారు. స్నానం చేయి సుమిత్ర, టిఫిన్ తిందువు. ఇంటి దగ్గర తెల్లవారుజామున స్నానం చేశానమ్మా అంటుంది సుమిత్ర. నువ్వు ఒక్కదానివే వచ్చావు, ఇంతకీ అల్లుడుగారు ఎక్కడా అని అడుగుతుంది. ఆయన రాలేదమ్మా, ఇకపై నేనిక్కడే ఉంటాను అంది సుమిత్ర. అర్థం కాలేదు దేవిగారికి. ఏదో జరగరానిది జరిగే ఉంటుంది అనుకొని ముందు ఫ్రెష్ అయ్యి వంటగదికొచ్చి కాఫీ పెట్టి బయటికొచ్చారు. చీర మార్చుకొని వచ్చి కూర్చొని టీవీ పెట్టుకుని సునీతకి ఫోన్ చేసింది సుమిత్ర. హలో అమ్మా. అమ్మా సునీత, ఏం చేస్తున్నావు? ఆరోగ్యం ఎలా ఉంది? ప్రస్తుతం నా భార్య ఆరోగ్యం, మెదడు, మనసు అన్నీ బానే ఉన్నాయి. దయచేసి మీరు ఫోన్ చేసి వేరే కాపురం పెట్టు అని ఇలాంటి ఉచిత సలహాలిచ్చి మా కాపురంలో నిప్పులు పోయాలని చూడకండి. ఏ, పెద్దలు పెట్టిన గడ్డి సరిపోలేదా? రవి మాటలకి సుమిత్ర కంగుతింది. అందంగా బ్రతుకుతున్న మా కాపురంలో నిప్పులు పోయకండి, ఫోన్ పెట్టండి అని కసిరి కోపంగా సునీతని చూశాడు. ఏ, మీ అమ్మ ఎందుకు ఫోన్ చేసింది? ఏమో, నాకేం తెలుసు అంది సునీత. చెప్పాను కదా, మీ అమ్మ మాటలు విని ఇంట్లో గొడవ పెట్టావంటే బాగో చెప్తున్నా. ఆఫీస్ టైం అవుతుంది. టిఫిన్ చేసినట్టుంది అమ్మ. కాస్త టిఫిన్ పెట్టు కావాలని ఆర్డర్ వేశాడు. సరే అండి అని బయటకు వచ్చింది. అత్తగారు పొద్దున్నే కొబ్బరి రొట్టె చేయటంతో రొట్టె ప్లేట్లో పెట్టి వాటర్ బాటిల్ తీసుకుని రవి దగ్గరికి వచ్చి తినండి అని చేతికి ప్లేట్ ఇచ్చింది. నువ్వు కూడా తెచ్చుకోలేకపోయావా? నేను కాసేపు ఆగి తింటాను అంది. ఏ, ఒంట్లో బాలేదా? ఎందుకు కసిరినట్టు మాట్లాడతారు? మామూలుగా మాట్లాడండి అంది సునీత. అలా చేసుకున్నది నువ్వు. కొంచెం కూడా నీకు బుద్ధిలే సునీత. నిన్న మావయ్య గారు అందరి ముందు తలదించుకున్నారు. నీకు కొంచెమైనా బాధ లేదా? సునీత ఏం మాట్లాడలేదు. ఎందుకుంటుంది? అమ్మ చెప్పిన మాటలు నీకు వేదం. జమదాటవు కదా. ఇక్కడ కట్టుకున్న మొగుడు, తండ్రి ఎన్ని చెప్పినా అవి నీకు రుచించవులే. వెళ్ళి టిఫిన్ చేసి మందులు వేసుకో అన్నారు. రవి మాట్లాడలేదు సునీత. తనలో తానే బాధపడింది. గత నెల రోజుల నుంచి రవి తనకి దూరంగానే ఉంటున్నాడు. ఫోన్ పక్కన పెట్టింది సుమిత్ర. నుదుటన చేత్తో రుద్దుకుంటూ తనలో తానే రగిలిపోయింది. దేవిగారు అన్ని గమనిస్తూనే ఉన్నారు. కాఫీ అవటంతో కప్పులో కాఫీ పోసి సుమిత్రకిచ్చింది. థ్యాంక్స్ అమ్మా, కరెక్ట్ టైంకి తెచ్చావు అని తల్లిని మెచ్చుకొని కాఫీ తాగింది. స్థిమితంగా కాఫీ తాగి కప్పు పక్కన పెట్టింది. ఇప్పుడు చెప్పు, ఏం జరిగింది? పొద్దున్నే ఇంటికొచ్చావు? సోఫాలో కూర్చుని అడిగింది దేవి. ఏం లేదమ్మా, నిన్ను చూడాలనిపించి వచ్చాను అంది సుమిత్ర. నిజం చెప్పు సుమిత్ర, నేను ఫోన్ చేస్తేనే కానీ ఇంటికి రావు. అలాంటిది చెప్పా పెట్టకుండా నువ్వు ఇంటికి వచ్చావంటే ఏదో జరిగింది. చెప్పు, ఏమైంది? నీకు అల్లుడికి మధ్యన ఏదన్నా గొడవ వచ్చిందా? లేదమ్మా అని తలదించుకుంది. నరేష్ గారన్న మాటలు తలుచుకుని తనలో తానే బాధపడి దేవిగారి ఒడిలో తల పెట్టుకుని ఏడ్చింది. అరే, ఎందుకు ఏడుస్తున్నావు? కంగారుగా అడిగింది దేవి. జరిగిన విషయం అంతా చెప్పింది సుమిత్ర. అంతా విన్న దేవిగారికి కూతురుపై కోపం వచ్చింది. సుమిత్ర, మతుండే ఈ పని చేశావా? అమ్మా అంటూ బాధగా చూసింది. ఏంటే నువ్వు? ఇటు కొడుకు కోడల్ని, కూతుర్ని అల్లుడిని దూరం చేసుకుని ఏం సాధిద్దామని చెప్పు? మాట్లాడలేదు సుమిత్ర. కట్టుకున్న మొగుడు నిన్ను బయటికి గెంటేశాడు అంటేనే అర్థమవుతుంది నువ్వక్కడ అన్నీ కోల్పోయావని. చేయాల్సిందంతా చేసి ఇప్పుడు నేను ఆదరిస్తానని దగ్గరికొచ్చావు, అవునా? అమ్మా అంటుంది. చూడు, ఇప్పుడే చెప్తున్నాను. మహా అయితే 2 రోజులు 3 రోజులు అంతే, కానీ ఎక్కువ పుట్టింట్లో ఉండకూడదు. అక్కడ నరేష్ బాధ కలిగి నిన్ను బయటికి పొమ్మన్నాడని వచ్చావు. తనిప్పుడు విడాకులు నోటీస్ పంపిస్తే ఏం చేస్తావు? తల్లి మాటలకి గతుక్కుమంది సుమిత్ర. ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్నంత పని నరేష్ చేసినా చేస్తాడని తనకి తెలుసు. ఏంటమ్మా అలాంటి మాటలు మాట్లాడతావు అని కోపంగా అంది. మరి అంటూ కూతురు చెంపపై ఒక్కటిచ్చింది. అమ్మా, నోర్మొయ్, బుద్ధి లేని దానిలా ప్రవర్తించకు. చివరికి నీ బ్రతుకు రోడ్డున పడింది. నా బ్రతుకు రోడ్డు మీద ఎందుకు పడుతుందమ్మా? ఉక్రోషంగా అడిగింది. మరి ఇక్కడే ఉందని వచ్చావు అని అంటుంది దేవి. ఇది నా ఇల్లు, నువ్వు నా అమ్మవి. నువ్వు చూడకపోతే నన్నెవరు చూస్తారు అంది సుమిత్ర. ఏ, నీ కాళ్ళు చేతులు పడిపోయాయా? లేదంటే నీకు జబ్బు చేసిందా నేను నిన్ను చూడటానికి? ఇక్కడే ఉంది.
నీకు ఇవ్వాల్సినవన్నీ ఇచ్చాను కదా. నీ పేరున ఉన్న పొలం, ఆస్తులు అన్నీ పట్టుకొనే కదా నీ అత్తింటికి వెళ్ళావు. ఇంకా ఏముందని దబాయిస్తున్నావు అంది దేవి. ఏ కన్నతల్లి కూతురు కష్టాల్లో ఉంటే కాస్తైనా జాలి చూపించవా అంటుంది. నేనా? ఎందుకు చూపించాలి? అయినా ఏ కష్టంలో ఉన్నావని? మొగుడు తాగేసి కొడుతున్నాడనా? లేదంటే అనుమానంతో నిన్ను రాచి రంపాలు పెడుతున్నాడనా? చేతులారా కుటుంబాన్ని ముక్కలు చేశావు. తిక్కరేగి నిన్ను పుట్టింటికి పంపించాడు అల్లుడు. సిగ్గు లేకుండా మళ్ళీ నన్ను చూడవా అంటున్నావు? నేనెందుకు చూస్తానే? బంగారం లాంటి జీవితాన్ని నాశనం చేసుకుని వచ్చావు. కొంచెమైనా ఒళ్ళు నివకరించటం లేదా అని కూతుర్ని తిట్టిపోసింది దేవి. తల్లి మాటలకి రోషం వచ్చింది సుమిత్రకి. నువ్వేమి నన్ను చూడాల్సిన అవసరం లేదు. బంధం ఉంది కదా అని వచ్చాను కానీ నువ్విలా మాట్లాడతావని అస్సలు అనుకోలేదమ్మా. వస్తాను అని బ్యాగ్ పట్టుకుంది. ఎందుకైనా మంచిది. ఎవరినూ వద్దు అనుకుని వెళ్తున్నావు కదా. తినటానికేమన్నా బాక్స్ పెట్టనా అంది దేవి. తల్లి మాటలు అవమానంగా అనిపించాయి సుమిత్రకి. అంత గతిలేని దాన్ని కాదు నేను. అందరూ నన్ను ఒంటరిదాన్ని చేశారు. గుర్తుపెట్టుకోండి. నా కాళ్ళ దగ్గరికే మీరొస్తారు అని చెప్పి కోపంగా వెళ్ళింది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.